ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. మరి యొక్క ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని నడిపించినటువంటి రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ఈరోజున ఒక ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించి నడిపించాలని ఆశపడుతున్నారు. ఈరోజున ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనం. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని విన్నటువంటి వెంటనే, ఈ వాగ్దానం చదివిన వెంటనే ఆమేన్ హల్లెలూయా అని గట్టిగా చెప్పుండొచ్చు. ఎందుకంటే ఇలాంటి వాగ్దానం మనకు చాలా ఆశీర్వాదంతో కూడినటువంటి వాగ్దానాలు మనకి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. కాబట్టి జనముల ఐశ్వర్యం అంతా మన దగ్గరికి వచ్చేస్తే మనం జనముల ఐశ్వర్యాన్ని అనుభవించే వారిగా మార్చబడతాం. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఐగుప్తు దేశంలోంచి ఇజ్రాయేల్ ప్రజలు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఐగుప్తు ప్రజల యొక్క జనుల ఐశ్వర్యం అంతా కూడా ఇజ్రాయేల్ ప్రజలకు ఇవ్వబడింది. వారు దాన్ని పట్టుకొని ఎంచక్కా బయలుదేరి వెళ్ళారు. జనముల ఐశ్వర్యాన్ని దేవుని పిల్లలు అనుభవిస్తారు అన్న వాగ్దానం 100% వాస్తవం. కానీ ఎవరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుందో ఆ 6వ వచనంలోనే ఉన్నటువంటి మొదటి 2 మాటలు కూడా చదువుదామా? మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. ఎవరైతే దేవునికి యాజకులుగా ఉంటారో, మిమ్మల్ని చూసినటువంటి వాళ్ళందరూ వారు పలానా దేవుణ్ణి సేవించేవారు, పలానా దేవుని యొక్క పరిచారకులు, ప్రతిరోజు కూడా వాళ్ళు దేవుని సేవిస్తూ ఉంటారు, ప్రతిదినము కూడా వాళ్ళు దేవునికి పరిచర్య చేస్తూ ఉంటారని ఎవరైతే సాక్ష్యం పొందుకుంటారో, దేవుని పరిచారకులుగా ఉంటారో, దేవుణ్ణి సేవించేవారిగా ఉంటారో, ప్రతిదినం ఆయన పాదముల దగ్గర గడుపుతారో, ఉదయాన్నే లేచి ఆయన ముఖ దర్శనం కొరకు కనిపెట్టి ఎదురు చూస్తారో, ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని సేవిస్తూ ఆయన పరిచర్యలో కొనసాగుతుంటారు, వారి జీవితంలో ఈ ఆశీర్వాదం నెరవేరుతుంది అని ఇక్కడ వ్రాయబడింది. వారు మాత్రమే జనుల ఐశ్వర్యాన్ని అనుభవించే విధంగా ఆశీర్వదింపబడతారు. మీ జీవితంలో జనుల ఐశ్వర్యాన్ని మీరు అనుభవించాలి అంటే, ఈ బ్లెస్సింగ్, ఈ ఆశీర్వాదం మీ జీవితంలో మీరు పొందుకోవాలి అంటే మీరు దేవుణ్ణి సేవించేవారిగా మారాలి. జీవం గల దేవుని పరిచారకులుగా మారాలి. పరిచర్య అంటే మౌత్ పట్టుకొని పాటలు పాడటం కాదు, మౌత్ పట్టుకొని వాక్యం చెప్పడం కాదు, స్టేజీ మీద నిలబడి ప్రదర్శన చేయడం కాదు. పరిచర్య నీల్ డౌన్, మోకరించండి, ఆయన సింహాసనం ముందు ఉన్నాను అన్న భయభక్తులతో నీ ప్రార్థనా గదిలో మోకరించండి. నీ చుట్టుపక్కల ఉన్న వారందరి కొరకు ఆయన పాదాల దగ్గర కన్నీళ్లతో ప్రార్థించి, ఇది గొప్ప పరిచర్య కదా. నీకు తెలిసినటువంటి రోగగ్రస్తుల కొరకు కన్నీళ్లతో ప్రార్థించి, నీ యొక్క వీధిలో ఉన్నటువంటి త్రాగుబోతులు మారాలి అని ఉపవాసం ఉండి వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. నీ దేశం కొరకు ప్రార్థన చేయి. నీ హృదయం అంతా గొప్ప భారంతో నింపబడి, వేదనతో నింపబడి, నా రాష్ట్రంలో ఉన్న సేవకులందరినీ ఉజ్జీవంతో రగిలించు ప్రభువా, బలమైన పరిచర్య జరిగించు, నీ ఆత్మతో నింపండి అని అంగలార్చే పరిచర్య చేయి, కన్నీరు విడిచే పరిచర్య చేయి, ప్రార్థించే పరిచర్య చేయి. ఆయన పాదాల దగ్గర ఎక్కువసేపు గడపటమే నిజమైన పరిచారకుల పని, నిజమైన పరిచర్య. మనుషులకు కనపడే విధంగా హడావుడిగా గొప్ప శబ్దంతో పాట పాడటమో లేకపోతే కేకలు వేయడమో కాదు. మినిస్ట్రీ, దేవునికి చేసే నిజమైన పరిచర్య ఆయన పాదాల దగ్గర కూర్చోవడమే. ఇలాంటి వారి జీవితంలో ఆశ్చర్యంగా జనుల ఐశ్వర్యం వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. వారి అక్రతలు తీర్చబడతాయి, వారి అవసరతలు తీర్చబడతాయి. కరెంటు బిల్లు కట్టాలి, ఎలా అని వారు చింతించరు, ఆ సమయానికి జనుల ఐశ్వర్యం వాళ్ళ దగ్గరికి వస్తుంది, వాళ్ళ అవసరతలు తీర్చబడతాయి. గ్యాస్ అయిపోయింది, వాళ్ళు దేవుని పరిచారకులు కాబట్టి దేవుని పరిచర్య చేస్తున్నారు, దేవుని సేవించే బిడ్డలు. ప్రతి ఉదయము, సాయంత్రం, మధ్యాహ్నం ముమ్మారు దేవునికి ప్రార్థించేవారు, ప్రజల కొరకు వేడుకునేవారు, దేవుని పరిచారకులు వారు, దేవుని ప్రేమించేవారు. వారి జీవితంలో ఒక సమయానికి వెంటనే జనుల ఐశ్వర్యం వాళ్ళ దగ్గరికి వస్తుంది, వారి అక్రతలు తీర్చబడతాయి. మీరు దేవునికి పరిచర్య చేయండి. దేవుని పరిచర్య చేయంటే పాస్టర్స్ అని కాదు అర్థం,
యువర్ ఏ బిలీవర్, నువ్వు ఒక విశ్వాసివా? దేవుని పరిచర్య, ఆయన పరిచర్య ప్రతిరోజు ప్రార్థన చేయి, ప్రతిరోజు ప్రార్థన చేయి. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ప్రజల కొరకేడు, ప్రాంతం కొరకేడు, సంఘం కొరకేడు, సేవకుల కొరకు కన్నీళ్ళు విడవు. దేవునికి యాజకుడిగా ఉండవు. మనం అందరం ఎవరో తెలుసా? క్రొత్త నిబంధన ప్రజలమైన మనందరం కూడా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనమందరం కూడా దేవుని యాజకులమై ఉన్నాం, ఆయన పరిచారకులమై ఉన్నాం. ఏర్పరచబడినటువంటి యాజక గుంపు సమూహం ఇది. నీవు కూడా ఆ గుంపులో ఒక యాజకుడివే. ప్రార్థించి ధూపం వేసే యాజకుడవు. నీ దగ్గరికి జనుల ఐశ్వర్యం రాబోతుంది. నీ అక్రతలన్నీ తీర్చబడతాయి. మనం చేయాల్సిన మొదటి అంశం ఏమిటి అంటే ఆయన పాదం దగ్గర గడిపి అనేకుల కొరకు ప్రార్థన చేసే పరిచర్య. సో కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. లార్డ్ జీసస్, ప్రతిదినం ఎంత అద్భుతంగా మీరు మాతో మాట్లాడుతున్నారు. వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. నీకు పరిచర్య చేసే పరిచారకుల దగ్గరికి జనుల ఐశ్వర్యం వస్తుంది. వారి అప్పులు, వారి సమస్యలు, వారి అక్రతలు అన్నీ తీర్చబడతాయి. వారు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. అవునయ్యా, నీ పరిచర్య చేస్తున్న, నిన్ను సేవిస్తున్న బిడ్డలు ఎంతమంది అయితే నమ్మకంగా ప్రతి దినము అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నారో, యథార్థంగా భక్తి చేస్తున్నారో, ప్లీజ్ లార్డ్ వారు మీరు కనికరించి వారికి ఉన్న ప్రతి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి, ఆర్థికపరమైన అప్పుల్లో నుంచి విడిపించండి. జనముల ఐశ్వర్యం వారు అనుభవించాలి. ఐశ్వర్యం మా దగ్గరికి రావాలి ప్రభా. జనముల ఐశ్వర్యం మా దగ్గరికి రావాలి. డోర్స్ ఓపెన్ అవ్వను గాక. బ్లెస్సింగ్స్ దయచేయండి. గొప్ప కార్యములు చేయమని ఈ దినమంతా నీ బిడ్డలు ప్రభా నీ సన్నిధిలో పరిచర్య చేయడానికి సహాయం చేయండి. క్షేమస్థితిలో ఉంచండి. మీ కృపతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. వచ్చే మంగళవారం అనగా 15వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 9:30 వరకు సికింద్రాబాద్లోని ఎస్పీజీ తమిళ్ క్యాథెడ్రల్ చర్చ్, సెయింట్ థామస్ తమిళ్ క్యాథెడ్రల్ చర్చ్లో పరిశుద్ధాత్మ అభిషేక కూడిక జరగబోతుంది. సికింద్రాబాద్లో ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్నటువంటి మందిరంలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో తప్పక పాల్గొనండి. బలమైనటువంటి దైవ వర్తమానం విడుదల కాబోతున్నది. మీరు తప్పకుండా ఉజ్జీవింపబడతారు. అనేక మంది క్రీస్తు కొరకు ఆకలి గెలినటువంటి వారు వచ్చి తృప్తి పొంది వెళ్తున్నారు. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ తృప్తి పొంది దీవింపబడి వెళ్తున్నారు. వాక్యం వాళ్ళ హృదయాలను మండిస్తుంది. మీరు కూడా పాల్గొనండి, ఆశీర్వదింపబడతారు, ప్రభు కొరకు లేవనెత్తబడతారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.